JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని కిసాన్ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 పైగా పోలీసులు పాల్గొన్నారు. సరైన కాగితాలు లేని వాహనాలను గుర్తించారు. అవే కాకుండా ఆధార్ కార్డు సైతం లేని ప్రజలను గుర్తించారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా వలస వచ్చిన కార్మికులు నివాసంటున్నారు. కొందరి దగ్గర ఎలాంటి గుర్తింపు కాగితాలు లేనందున వారిని కౌన్సిలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ సృజన్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయని, అదే కాకుండా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయిందని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. ఆన్లైన్లో లోన్ ఇస్తామని వివిధ రకాలుగా మభ్యపెడుతూ ప్రజలకు మోసం చేస్తున్నారని, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఇబ్బందులు పాలవుతారని తెలిపారు. ఎలాంటి మోసాలైనా జరిగితే తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళా పోలీస్ సే మాట్లాడుతూ సమాజంలో మహిళలను సతాయించడం గాని, చీటింగ్ చేయడం గాని, మోసాలు చేయడం గాని చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఇలాంటి చర్యలు చేస్తే కేసులు పెట్టుతామన్నారు. 18 సంవత్సరాల లోపల పిల్లలైతే కౌన్సెలింగ్ చేసి సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. మంచి ప్రవర్తనతో ఎదగాలని హితువు పలికారు. ఎలాంటి సమస్యలైనా తలెత్తితే తక్షణమే మా దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రజలలో మమేకమై చిరునవ్వుతో ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు ఎంతో ఉద్రిక్తులై తన భావాజాలను సిపి ముందు పాలుపంచుకున్నారు. తన కష్టాలను సిపి గారితో తెలియపరిచారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మేమున్నామని ప్రజలకు ధైర్యం చెప్పారు. సైబర్ క్రైమ్ అనేది ఈ రోజుల్లో పెరిగిపోయింది అని, చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసులకు తెలపాలని, ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి, మద్యానికి బానిస రావద్దని, ఎల్లప్పుడూ పోలీస్ నీతో ఎలాంటి సమస్యలైనా మీ దగ్గర్లో ఉన్న ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర ఏసీపీ 2 టౌన్ సిఐ 1 టౌన్ సిఐ 3 టౌన్ సిఐ మహిళా సిఐ అధిక సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. మేము ఈరోజు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ అది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అది. దీని ఉద్దేశం ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. కాలనీలో ఉన్న ఓనర్స్ వాళ్ళ బాధ్యత ఏంది, అది ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం కానివ్వండి, ప్లస్ ఇక్కడ ఎవరైతే బయట నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి, బయట నుండి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా తగాదాలు పడి ఇది మన ఒక నేపాల్ ఇన్సిడెంట్ చెప్పాము. అది మర్డర్ కేసు వరకు దారి తీసింది. అది బయట నుండి వచ్చిన వాళ్ళు ఏదన్నా వాళ్ళకి సమస్య ఉంటే పోలీస్ సహాయం ఇట్లా తీసుకోవచ్చు. అది అంతేకాకుండా అత్యాశకు పోయి స్మార్ట్ ఫోన్లలో వచ్చే లింక్లను ఏది ఫాలో అయ్యి ఎట్లా డబ్బులు కోల్పోతుండ అనేది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది. అది ఇప్పుడు మన సిపి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా సారు మీతోని ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పుడు అది నేను సిపి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా, ఇక్కడ కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కిసాన్ నగర్లో 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరికీ తెలుగు వస్తుందా? सबको తెలుగు आता है? यूपी बिहार से कितने लोग हैं? हाथ खड़े करो. हाँ, हाथ नीचे रखो. ठीक है, मैं తెలుగు హిందీ दोनों बताता. ठीक है. సో ఇది ప్రోగ్రామ్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఏరియాలో ఏమైనా స్టోలన్ ప్రాపర్టీస్ ఉంటే, వెహికల్స్, ఎనీ అదర్ ప్రాపర్టీ प्लस एनी इलीगल एक्टिविटी ఉంటే అది చెక్ చేయడానికి ఇక్కడ వచ్చాము. यहाँ पे कोई भी इलीगल एक्टिविटी या फिर कोई भी स्टोलन आर्टिकल्स रखा हुआ है,
चोरी का प्रॉपर्टी, वो सब चेक करने के लिए। कोई लीगली यहाँ पे रह रहा है, कोई एब्सकॉन्डिंग अक्यूज्ड है, या फिर कोई लीगल एक्टिविटी हो रहा है ड्रग्स रिलेटेड या दूसरी चीज़ों से रिलेटेड, वो चेक करने के लिए हम लोग आए हैं और आप लोगों से बात करने के लिए आए हैं। మీ అందరితో ఇంటరాక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడ. నా ఏసీపీ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు जनरल इश्यूज गुరించి కూడా. మీతో కూడా మేము फीडबैक తీసుకుంటాము. आप लोगों से मैं फीडबैक కూడా भी लूँगा कि यहाँ पे कुछ एक्टिविटी चल रही है या फिर पुलिस की तरफ से आपको कुछ रिक्वायरमेंट है. रात के टाइम यहाँ पे कोई शोर ज़्यादा मचाता है, कोई ड्रग की एक्टिविटी हो रही है यहाँ पे, ఇక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ నడిస్తే, ఏమైనా డ్రగ్ యాక్టివిటీ ఉంటే, లేకపోతే ఎనీ అదర్ న్యూసెన్స్ ఉంటే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. నా ఈరోజు ఆల్మోస్ట్ 71 వెహికల్స్ అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరెవరికి వెహికల్స్ ఉన్నాయి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి తీసుకుపోవచ్చు. ఏమవుతుంది అంటే చాలా ఇది బైక్ థెఫ్ట్ జరుగుతుంది సిటీలో. సో అది ఐడెంటిఫై చేయడానికి కూడా వి విల్ వెరిఫై దీంట్లో స్టోలన్ ప్రాపర్టీ ఉందా లేదా. ప్లస్ జనరల్ క్రిమినల్ యాక్టివిటీ ఆల్సో మెయిన్లీ రిలేటెడ్ టు డ్రగ్స్. మన స్పెషల్ యాంటీ నార్కోటిక్స్ టీమ్ రెగ్యులర్గా డిఫరెంట్ ఏరియాస్లో టౌన్లో చెక్కింగ్ చేస్తున్నారు విత్ డాగ్ టీమ్ ఆల్సో. సో ఏమైనా డ్రగ్ రిలేటెడ్ పెడ్లింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఉంటే, ప్లస్ కన్జంప్షన్ కూడా, ड्रग మీరు कंज्यूम చేస్తే కూడా అది ऑफेंस, అది కూడా తెలిసి ఉండాలి. कोई भी यहाँ पे ड्रग लेता है, गांजा लेता है, उसको पीना भी, उसको यूज करना भी ऑफेंस है. खाली बेचना ऑफेंस नहीं है. गांजा तुम कंज्यूम करोगे तो आपकी बॉडी के अंदर आ जाता है. फिर हम लोग, हमारे पास ड्रग टेस्ट किट है, उससे చెక్ कर लेते. అది కూడా ఆఫెన్స్ ఉంది. డ్రగ్ కన్జంప్షన్ కూడా ఆఫెన్స్ ఉంది. సో అది కూడా మీ గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా డ్రగ్ యాక్టివిటీ ఇక్కడ నడిస్తే ఇమీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ లోకల్ ఆఫీసర్స్కి ఇవ్వాలి. పోలీస్కి కూడా డయల్ 100 చేయవచ్చు, లేకపోతే డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే, ఎస్హెచ్ఓ గారి కాంటాక్ట్ నెంబర్ ఉంటే వాళ్ళు కూడా కాల్ చేయవచ్చు. ఇవన్నీ ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇలీగల్ యాక్టివిటీ ఉంటే, ఈవ్ టీజింగ్ యాక్టివిటీ, ఇక్కడ న్యూసెన్స్, నైట్ టైం రౌడిజం, న్యూసెన్స్, హై స్పీడ్ డ్రైవింగ్ ఏమైనా ఉంటే ప్రాబ్లం, అది కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇన్ జనరల్ క్రైమ్ ఇంకా ఏం జరుగుతుంది అది కూడా సొసైటీలో చెప్తాము. ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్ గురించి ఆల్రెడీ ఆఫీసర్స్ ఇక్కడ బ్రీఫ్ చేశారు. సైబర్ క్రైమ్ से रिलेटेड भी मैं बात करूंगा. సైబర్ క్రైమ్ के बारे में ఐ హోప్ सबको पता है, అందరికీ తెలిసి ఉందా సైబర్ క్రైమ్ గురించి ఏముంది, ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరుగుతుంది, అది ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇట్లా జరిగితే ఎవరికి కాల్ చేయాలి, ఐడియా ఉందా? ऐसा होगा तो किसको कॉल करना है, क्या क्या प्रिकॉशन लेना, सबको आइडिया है? इतना मेहनत से आप लोग पैसे कमा रहे हैं और एकदम से सारा पैसा उड़ जाए तो कैसा लगता है? स्पेशली जो माइग्रेंट लेबर बाहर से हैं, यूपी बिहार से इतना दूर अपने घर से यहाँ पे काम करना है, आप लोग इतना मेहनत करके आप अकाउंट में डालेंगे पैसे, घर में ट्रांसफ़र करेंगे, उससे पहले ही कोई आपके अकाउंट से पैसे निकाल दे फ्रॉड करके, तो आपका मेहनत का पैसा चला जाएगा. ऐसे में क्या करना है? अगर चला भी गया तो वापस कैसे आएगा, वो दिमाग में होना चाहिए. ఈ టైప్ ఆఫ్ క్రైమ్లో ఏమంటే ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే, ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే, ఎక్కడైనా ఇది మనీ ట్రాన్స్ఫర్ అయితే అది ఫ్రీజ్ అవుతుంది. దెన్ కోర్టులో అది ప్రాసెస్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి డబ్బు మళ్ళీ రిటర్న్ రావచ్చు. కానీ దీంట్లో మీరు డిలే చేస్తే దెన్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎక్కడైనా కంట్రీలో ఒక పర్సన్ కూర్చొని ఇట్లా ఆఫెన్స్ చేస్తారు, బయట వాళ్ళు కూడా చేస్తున్నారు, అవుట్ సైడ్ కంట్రీ ఆల్సో. సో వాళ్ళకి పట్టుకోవడం కష్టం ఉంటుంది. కానీ మీకు అవేర్నెస్ ఉంటే యూ కెన్ గెట్ ద మనీ బ్యాక్ క్విక్లీ. సో ఎట్లా చేయాలి? ఇది ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్ జరిగితే 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. 1908 టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేయవచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది, ఇది ఇంటర్నెట్లో, దీంట్లో సెర్చ్ చేసి దీంట్లో కూడా మీ ఎంట్రీ చేయవచ్చు. లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండకపోతే యూ కమ్ టు పోలీస్ స్టేషన్, వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి విత్ ఆల్ ద డీటెయిల్స్. ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది, ఏం మెసేజ్ వచ్చింది, ఏం ఓటీపీ వచ్చింది అని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే తొందరగా మేము అది బ్లాక్ చేస్తాం. సింపుల్, ఇది ఫాలో చేయండి. జనరల్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఏమైనా కాల్ చేస్తే ఈరోజు ఏమంటారు అంటే మీ మీద కేసు అయింది, మీరు పోలీస్ స్టేషన్ నుంచి టీం వస్తుంది అరెస్ట్ చేయడానికి, మీరు ఏమైనా ఇలీగల్ యాక్టివిటీ చేశారు. ఏం చేశారు అంటే మీ ఆధార్ కార్డులో ఒక సిమ్ యాక్టివేట్ అయింది, ఆ సిమ్తో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది, ఇట్లా అంటారు. आप लोग को कॉल आएगा, कैसे कॉल करके क्या बोलेंगे कि आपके नाम पे, आपके आधार कार्ड के नाम पे सिम नंबर ले लिया किसी ने, उसके बाद एक इलीगल एक्टिविटी हो गया, मर्डर हो गया या स्मगलिंग हो गया या फिर
ड्रग्स का केस है और आपका नाम है, आपको अरेस्ट करने के लिए पुलिस टीम आ रही है, आपके बच्चों को अरेस्ट करने के लिए पुलिस टीम आ रही है, फिर आपको बोलेंगे अगर अरेस्ट नहीं होना है तो आपको इतना पैसा देना पड़ेगा। ऐसे कर करके बहुत लोग बहुत पैसा दिए, कुछ लोग पैसा देने के बाद सुसाइड भी कर लिए। 60-70 लाख, 1 करोड़ तक, 2 करोड़ तक इतना पैसा दे दिया। और 1 घंटा 2 घंटे की बात नहीं है, 1-2 दिन तक, 3 दिन तक, 7 दिन तक चलता है। కానీ ఇట్లా ఎందుకు జరుగుతుంది, చాలా మందికి అవేర్నెస్ లేదు। ఎప్పుడైనా పోలీస్ నేమ్ ఎవరైనా వాడితే మీకు భయం వస్తుంది, భయపడి ఉంటారు। సో అట్లా ఉండడానికి అవసరం లేదు। ఏమైనా ఉంటే యూ డోంట్ ఎంటర్టైన్ ఎనీథింగ్ ఇన్ కాల్, యూ కెన్ వెరిఫై। అది ఏమైనా కేసు ఉంటే మీ మీద, యూ కెన్ గో టు పోలీస్ స్టేషన్ అండ్ వెరిఫై। కానీ ఇట్లా ఫోన్లో ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే కాల్ కట్ చేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి। డయల్ 100 చేయవచ్చు, లేకపోతే 1930 కదా, 1930, అది 1908 అన్నాను, 1930 టోల్ ఫ్రీ నంబర్ 1930 చేయాలి। సైబర్ క్రైమ్ ఎప్పుడైనా జరిగితే 1930 కాల్ చేయాలి। సో ఇంకా ఇప్పుడు మీ అందరికీ మైక్ ఇస్తా, ఏమైనా కాలనీలో ఇష్యూ ఉంటే, పోలీస్ రిలేటెడ్ ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే చెప్పండి। జనరల్ పెట్రోలింగ్ రిలేటెడ్, క్రైమ్ రిలేటెడ్ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉండవచ్చు। ప్లస్ ఇక్కడ చాలామంది రెంట్లు కూడా ఉంటున్నారు, చాలామంది హౌస్ ఓనర్ కూడా ఉన్నారు, టెనెంట్ కూడా ఉన్నారు। ఇక్కడ అందరికీ పాలసీ తెలుసు, ఎవరైనా బయట నుంచి వస్తే యూ హ్యావ్ టు చెక్ ఆల్ ద డాక్యుమెంట్స్, ప్రాపర్ రెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడ ఉండాలి। ఎవరైనా బయట నుంచి వచ్చే క్రిమినల్ కూడా ఉండవచ్చు, ఈ క్యాన్ బి అ క్రిమినల్ ఆల్సో, వేరే ప్లేస్లో మర్డర్ చేసి ఏమైనా ఆఫెన్స్ చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండవచ్చు। దెన్ అదే హౌస్ ఓనర్ మీద బాధ్యత ఉంటాయి। సో దీనివల్ల ఇది టెనెంట్ రెంట్ డాక్యుమెంట్ కూడా సరిగా ఉండాలి। Now we'll give the mic, जिसको कुछ feedback बताना ये बता सकते। నమస్కారం సార్, ఇక్కడ రోడ్ మీద పిల్లలు బాగా స్పీడ్ పోతున్నారు సార్। ఇక్కడ గ్యాంగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు తాగొట్టు పిల్లలు। అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేయాలని ఉన్నది। कहाँ पे 3 टाउन? वो टावर के पास। एसएचओ साहब कौन है? देखिए नहीं देखिए ये अंటున్నాడు సార్ జానరెడ్డి సార్ ఇక్కడ ఉన్నారు సార్, ఇక్కడ ఉన్నాడా? ये हमारे एसएचओ साहब है, कोई प्रॉब्लम हो आपके एरिया में इनको बताना है, जान रेड्डी साहब को, ठीक है? సార్ గుడ్ మార్నింగ్ సార్, అందరికి ఇక్కడ చేస్తే ఏమవుతుందో మనకు అన్ని ఫ్రీ గిఫ్ట్లు అనగానే టక్క 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 వస్తుతూ ఉంటాం, అవునా? మరి ఫ్రీ గిఫ్ట్లు ఎక్కువ అవుతున్నాయి, మన ఉన్నాయే బయటకు పోతున్నాయి, మనమే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాం, వాళ్ళు మనకి గిఫ్ట్లు ఇచ్చుడు కాదు, అర్థమైందా? ఇంట్లో కూర్చున్న దాంట్లో మీకు టాస్క్లు ఇస్తాము, మీరు ఇది చేస్తే మీకు డబ్బులు రెట్టింపు అవుతాయి, లేకపోతే మీరు 100 ఇన్వెస్ట్ చేస్తే 200 అయితే, 200 చేస్తే 600 అయితే అనుకుంటా ఏవేవో వస్తుంటాయి, మీకు సంబంధం లేని అన్ని, మీకు తెలియని వాటిల్లో కూడా ఇల్లు పెడుతూ ఉంటారు, ఇది ఏముందో చూద్దామని చెప్పేసి। అట్లా చూసే క్రమంలో ఏమవుతుంది, ఇప్పుడు గతంలో దొంగతనాలు ఎట్లయితుండే, ఎవరో దొంగలు వస్తుండే, ఇంట్లో మనం దాచిపెట్టుకునే తీసుకొని పోతుండే, ఇంట్లో డబ్బులు ఉంటే పోయేటి, కానీ ఇప్పుడు ఏమవుతుంది, నీ బ్యాంకులో డబ్బులు ఉన్నా పోతున్నాయి, అది కూడా నీకు తెలియకుండా అని కాదు, నువ్వు తెలిసే చేస్తున్నావు, వాడు ఎవడో ఓటీపీ అడగగానే టక్ మనకి చేస్తున్నావు, నీ ఇంటికి రాగానే నేను బీరువా తాళం చేతి ఇవ్వమంటిస్తావా? మరి ఓటీపీ ఎందుకు చెప్తున్నావు? నీకు బ్యాంకులో లోన్ ఇస్తారని, మనకి ఇల్లు ఉన్నా లేకున్నా, భూమి ఉన్నా లేకున్నా, ఎవడన్నా బ్యాంక్ వాడు వచ్చి నీకు 10 లక్షలు 20 లక్షలు లోన్ ఇస్తాడా? అదే వాడు ఫోన్లో చెప్పగానే నాకు 10 లక్షలు వస్తున్నాయి నేను తీసుకుంటా, వాడికి నేను కట్టకుండా ఏం కాదు, వాడు నేను ఎక్కడ ఉంటాను వాడికి తెలుసా అని అనుకుంటారు। అదే క్రమంలో ఏం జరుగుతుంది, నీకు 5 లక్షల లోన్ ఇస్తా ఉంటాడో లేదా 2 లక్షల లోన్ నీ తాహతను బట్టి, అట్లా అనేసరికి సరే నేను వీడికి తిరిగి కట్టేది లేదు కదా అని చెప్పేసి నువ్వు ఫస్ట్ 1000 కట్టు, 2000 కట్టు, నీకు ఆ ఫీ కట్టాలి, ఈ ఫీ కట్టాలి, అడిషనల్ ఫీజు, నీకు ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయిందని నీకు మెసేజ్ పంపిస్తాడు, నువ్వు నిజంగానే శాంక్షన్ అయిందని చెప్పేసి నువ్వు కూడా సంబరపడతావు। అదే క్రమంలో ఏమవుతుంది, ట్యాక్స్లని అవ్వని ఇవని దాదాపు వాడి నీ దగ్గర 5 లక్షల లోన్కు 10 లక్షల లోన్కు వాడి నీ దగ్గర దాదాపు 1 లక్ష దాకా నీ దొబ్బేసిన తర్వాత గప్పు నీకు అర్థమవుతుంది, అరే నాకు ఈ పైసలు వస్తలేవు, ఉన్నాయి నయ్యే పోతున్నాయి అని చెప్పేసి, అవునా? ఇది జరుగుతున్నది, ఇంకా అది నీ దాకా రానట్టున్నది, నీ దాకా వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది। ఇటువంటి ఎవరు నమ్మొద్దు, నీకు ఏ బ్యాంకుడు లోన్ ఇయ్యడు, ఆన్లైన్లో లోన్లు అనేది లేదు, ఇంకొకటి అట్లా లోన్ ఎవడు ఇస్తలేడు కదా, అట్లా అని చెప్పేసి లోన్ యాప్ అని చెప్పేసి ఇంకో యాప్ కూడా ఉంది, దాంట్లో పోతురు పోయేసి 500 1000 రూపాయలు, ఇటువంటి వాళ్ళకి ఏమవసరం అయితే సాయంత్రం కానీ ఇంత తాగాలనుకుంటారు, ఏదో అనుకుంటారు,
ఇక నాకు ఎవడు పైసలు ఇస్తానన్నప్పుడు 500 కదా, 1000 రూపాయలే కదా, నేను మళ్ళీ 2-3 రోజుల తర్వాత కడతాను అనుకుంటాడు. 500-1000 రూపాయల లోన్ తీసుకున్నందుకు వాడు ఏమవుతుంది అని అంటే, నువ్వు తర్వాత 3 రోజులకు కడతావు. కట్టిన తర్వాత కూడా వాడు నేను వదిలిపెట్టాడు. మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రతిదీ కూడా అలో అని కొట్టాల్సి వస్తుంది. నీ కాంటాక్ట్స్కి అలో, గ్యాలరీకి అలో, నీ రికార్డ్కి, నీ లొకేషన్కి, ప్రతి దానికి అలో అని కొడితేనే నీకు వాడు యాక్సెస్ ఇస్తాడు. నీ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, నీ ఫోన్లో ఉన్న డేటా అంతా వాడు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, నువ్వు లోన్ కట్టిన తర్వాత కూడా నువ్వో, మీ మదరో, మీ చెల్లెనో, మీ గర్ల్ ఫ్రెండో, మీ భార్యనో వాళ్ళతో దిగిన ఫోటోలని వాడు ఏం చేస్తాడు, వాడి గ్యాలరీలో వాడి దగ్గర ఉంటాయి కదా, నీ దగ్గర మళ్ళీ డబ్బులు లాగాలి కదా, వాడు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేస్తాడు, న్యూడ్ ఫోటోస్ పెడతాడు, నీకే పంపిస్తాడు. ఫస్ట్ నువ్వు నాకు మళ్ళీ ఇంకో 1000 రూపాయలు పంపకపోతే ఇది నీ సోషల్ మీడియాలో పెడతా అంటాడు. అట్లా అని చెప్పేసి ఫస్ట్ నీ బంధువులకు ఎవరికో ఒకరికి ఇద్దరికి శాంపుల్ పంపిస్తాడు. వాళ్ళకి ఇట్లా వచ్చింది అని అంటారు. అనగా నువ్వేం చేస్తావు, అబ్బా ఇది ఏదో బాగాలేదని చెప్పేసి నువ్వు మళ్ళీ వాడు అడిగిన డబ్బులు 1000-2000 మళ్ళీ పంపిస్తావు. వాడు అంతకు కూడా ఆగాడు, అయినా నాకు ఇంకా కావాలి, మళ్ళీ పంపకపోతే మళ్ళీ పంపిస్తా అంటాడు. ఇట్లా నీ గురించి, మీ వాళ్ళ గురించి, లేడీస్ గురించి తప్పుడు ఏమంటారు అంటే ఇంకా 1000 రూపాయలకు వస్తారు అనే రకంగా అట్లాగే బ్యాడ్ వర్డ్ తోటి బ్యాడ్ అవన్నీ ఫోటోస్ అవి పెట్టడము, షేర్ చేయడం చేస్తుంటాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా లోన్ యాప్ అనేదాన్ని వాడకూడదు, లోన్ యాప్ అనేదాన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు. మీ వాళ్ళకి చెప్పండి, ఇంట్లో వాళ్ళకి చాలా మందికి తెలియకనే ఏదేదో పనులు చేస్తారు, అయిన తర్వాత బాధపడతారు. అట్లా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీయో ఇంకెవరియో ఫొటోస్ అవన్నీ వాళ్ళ ఫొటోస్ కాదు, జస్ట్ ఫేసే వాళ్ళది ఉంటుంది, మిగతా అంతా వేరే వాళ్ళదే. దానివల్ల కూడా నష్టపోతున్నారు. అర్థమైందా? ఇంకొకటి, ఇట్లా న్యూడ్ కాల్స్, ఫోటో అంటే వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి. అబ్బా ఏదో వీడియో కాల్ వచ్చింది, నాదైతే కనిపించే కదా, నేనైతే ఏం చేయాలి కదా, నేను ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తాడు కొంతమంది తెలియక. అదంతా ట్రాప్. అది వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, అవతల పక్కన నిజంగానే లేడీ ఉంటుంది అంటే ఉండదు. అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? నువ్వేదో సంబరపడి అదేదో చేసింది కదా, నువ్వేదో ఇచ్చుకొని కూర్చుంటావు. అర్థమైందా? ఆ తర్వాత అదంతా వీడియో రికార్డ్ అవుతుంది, అది నీకే పంపిస్తాడు. పంపించిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు చెప్పినా కదా, 500 పంపి, 1000 రూపాయలు పంపి, 2000 పంపి, 5000 పంపి, నువ్వు ఎన్ని పంపించినా సరే ఆ వీడియో వాడి దగ్గర ఉంటుంది కదా, ఆ తర్వాత కూడా పంపిస్తాడు. అప్పుడేంది, మళ్ళీ సేమ్ నీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి అందరికీ షేర్ అవుతుంది. చేస్తాని భయంతో నువ్వు రావడము, లేకపోతే ఇంకేదో చేసుకోవడము, లేదా ఏదో జరుగుతుంటుంది. ఇటువంటి వాటిని కూడా మీకు సంబంధం లేని ఫోన్స్, ఏదైనా వాట్సాప్లలో కొన్ని వచ్చిన వాటిని డైరెక్ట్ వీడియో కాల్ వస్తుంది. మీకేమవుతుంది, తెలియనోడికి వెళ్ళి వీడియో కాల్ వస్తాయి, ఆ లేడీ కానీ ఎవరైనా కానీ, నీకెందుకు లేని వాటిని అటువంటిది కూడా యాక్సెప్ట్ చేయకూడదు, అలో చేయకూడదు, మీరు ఆన్సర్ చేయకూడదు. ఓకేనా? ఇంకోటి, ఇప్పుడు కొత్త వాట్సాప్లో అందరికీ మనకు అసలు దాని గురించి తెలిసినా తెలియకుండా ఏ యాప్ ఉంటే ఆ యాప్, ఇన్స్టాగ్రామ్ అంటాడు, స్నాప్చాట్ అంటాడు, ఇంకోటి అంటాడు, అన్ని డౌన్లోడ్ చేసుకుంటాడు. మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఏందో కానీ వాడు అన్నిట్లలో లింక్స్ పంపిస్తూనే ఉంటాడు. పంపించిన దాంట్లో ఇంతమందిలు ఉన్నారు, ఎవరో ఒకరు. నేను చెప్పేది కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఆ విననోడు ఉంటాడు చూడరు, వాడు పోగొట్టుకుంటాడు. వాడికి అట్లనే అందరికీ పంపిస్తుంటాడు వాడు బల్క్ మెసేజ్. పంపించిన తర్వాత ఎవరో ఒక్కడు దొరకడా, ఆ ఒక్కడు దొరికినా వాడికి ఏమవుతుంది, ఒక 10,000 అయితే వస్తాయి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్లని అవ్వని ఇవ్వని దాని గురించే తెలియదు మనకి. నువ్వు 10,000 పెడితే 20,000 వస్తాయి, 20,000 పెడితే 40,000 వస్తాయి, 2 నెలలకే వస్తాయి, 3 నెలలకే వస్తాయి. దాని గురించే మనకు తెలియని దాంట్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకేనా? ప్లస్ అట్లానే ఇంకొకటి, అందరికి తెలుగు వచ్చా? తెలుగు రావాలి ఎంతమంది? हिंदी आते आप लोग को? तेलुगु कितना लोग को आते? एक बार बताओ। आप बिहारी से है पूरा यूपी। आप काम करने के बाद वो गीता भवन का पास आके, नहीं तो कॉलेज का पास आके 6 बजे बाद में आप लोग वुमेन को चीट कर रहे। हाँ, 4-5 लोग मिले, मालूम है? कॉलेज के पास आके लड़कियों को चिढ़ाना वो करे तो भी केस होता। कोई शी टीम बोले तो आपको नहीं दिखता, ऐसा यूनिफॉर्म में नहीं रहता हम लोग। शी टीम लोग मफ्ती सिविल ड्रेस में रहते, फिर सिनेमा हॉल्स, ऑब्जर्व करते रहते मैडम, शॉपिंग मॉल्स, स्कूल्स, पूरा लोग घूमते रहते। आप लोग कुछ करे तो फिर केस करना पड़ता। మఫ్టీలో తిరుగుతూ ఉంటారు. ఎవరైనా అమ్మాయిలను
ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మైనర్లు అయితే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మైనర్లు కాదు, మీరు మైనర్లు అయితే, మీరు మైనర్లు అయితే వాళ్ళు కాదు. మీరు మేజర్లు అయిననుకో అప్పుడు ఇంకో రకమైన కౌన్సిలింగ్ ఉంటుంది, పిల్లలకి ఇచ్చే కౌన్సిలింగ్ ఉండదు. समझ में आया? बच्चों को दिए जो इतना नहीं देते काउंसलिंग. ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే ఖచ్చితంగా షీ టీమ్కి దొరుకుతారు, జాగ్రత్తగా ఉండండి. ఏమైనా ప్రాబ్లం వస్తే షీ టీమ్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానికి మీరు మెసేజ్ పెట్టొచ్చు. ఇంట్లో మీ చెల్లెలు ఉంటారు, మీ చెల్లెలను కానీ మీ అక్కలను కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే మీరు షీ టీంలో వాట్సాప్లో పిటిషన్ పెడితే మా ఆఫీసర్స్ అంతా కూడా ఒకవేళ మీ ఇంటి దగ్గరికే వస్తారు. ఏమన్నా అక్కడ సాల్వ్ చేయగలిగింది అయితే సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉంటే కనుక పోలీస్ స్టేషన్ తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి కౌన్సిల్ చేసి అప్పుడు కూడా కాకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడుతుంది. ఒకసారి కేసు అయితే అది స్టూడెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ ఒకసారి కేసు అయితే సెక్యూరిటీ గార్డ్ కూడా పనికిరారు. ఎందుకు అని అంటే సెక్యూరిటీ గార్డు కూడా వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి పోలీస్ కేసు కాకుండా చూసుకోవాలి. వేరే దేశం పోదామన్నా కూడా పాస్పోర్ట్ కూడా ఇష్యూ కాదు. आपको केस हो गए तो पासपोर्ट भी नहीं मिलता. ఇక్కడ ఉన్నారు. మొన్న చిన్న విషయానికి పెట్టి ఇష్యూ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వైఫై ఇవ్వమని చెప్పని ఒక్కొక్కరు అడిగినందుకు దాన్ని మనసులో పెట్టుకొని అక్కడ కొన్ని చంపేసినారు. మన మైత్రి దగ్గర ఒక మర్డర్ అయింది. సో బయట నుంచి ఎవరికైతే మీరు ఇస్తున్నారో వాళ్ళ హౌస్ కిరాయికి ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇక్కడ బయట వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఓనర్స్ వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో లాస్ట్ 10 days బ్యాక్ ఒక అఫెన్స్ అయింది. ఒక షటర్ లిఫ్ట్ చేసినారు. వాడు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిండు, హౌసింగ్ బోర్డ్ కాలనీలో కిరాయికి ఉన్నాడు. బయట నుంచి బీహార్ బ్యాచ్ని తను తెప్పించి ఆ షటర్ చూపించి ఒక మెడికల్ షాప్ చూపించి అఫెన్స్ చేపించి పంపించినాడు. వాడిని మనం పట్టుకున్నాం. కానీ అట్లా మీకు సంబంధించి ఎవరన్నా మీరు కిరాయికి ఇస్తున్నట్టయితే ఐదర్ లోకల్ వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే సెక్యూర్ చేసుకోండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ కనుక మీరు సెక్యూర్ చేసుకోకపోతే వాళ్ళు రేపు అఫెన్స్ చేసిపోయిన తర్వాత మనకు దొరకరు. ఇక్కడ సీసాలు పలగొడుతున్నారు సార్. వాకింగ్ చేసేటోళ్ళకు సీసా పక్కలు కూడా ముచ్చుకోపోతున్నాయి సార్. కొంచెం అందరూ మీరు సాయం చేయాల్సి. లొకేషన్ ఇక్కడ ముందట కొంచెం ముందట పోతే అదే సార్. ఇక్కడ క్లోజ్ సార్, అక్కడికే క్లోజ్ కానీ అక్కడ తాగుతుంది సార్. కొంచెం అప్పుడప్పుడు పెట్రోలింగ్ చేపించి అందరు జరుగుతుంది సార్. ठीक है, परेशान करता हो, कोई ट्रबल मांगा रहा हो, कोई राउडी हो यहाँ पे आके तंग कर रहा हो, इतना बड़ा लेदा. ठीक है, कोई दारू पी के परेशान करता हो, वैसा भी नहीं है. लड़की को छेड़ता हो. యాక్చువల్గా ఈ ముంగడ మనకు కొంచెం జస్ట్ 200 మీటర్స్ సావధాన్.